మతం అనేది మన అభిమతం. భారతదేశంలో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి చెప్తుంది. అదేవిధంగా 42nd అమెండ్మెంట్ 1976 ద్వారా ప్రియాంబుల్లో సెక్యులరిజం అనే మాట ఎక్స్ప్లిసిట్గా చేర్చారు. అంటే ప్రత్యేకంగా మాట చేర్చారు. భారతదేశం ఒక లౌకిక దేశం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 25లో ఒక మాట ఉంది. దానిలో ఎవ్రీ పర్సన్ హ్యావ్ ద రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ హిజ్ ఓన్ రిలీజియన్. మతాన్ని ప్రాక్టీస్ చేయటం కానీ, ప్రాపగేట్ చేయటం కానీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళ హక్కు. అయితే నేను ఇంకో మతంలోకి మారాలనుకున్నాను అనుకోండి, నా విల్ఫుల్గా, వాలంటరీగా నాకు ఇష్టమైన కాన్సెప్ట్స్ నేను ఫాలో అవ్వచ్చు. నాకు ఇష్టమైన మతం నాది. దానిలో ఎటువంటి ఇంటర్ఫిరెన్స్ స్టేట్ది ఉండదన్నమాట. అదే మన సెక్యులరిజం. అయితే ఈ మధ్య మనం చూస్తున్నాం, చాలా రాష్ట్రాలు యాంటీ కన్వర్షన్ చట్టాలు తీసుకొస్తున్నాయి. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఇలా అనేక రాష్ట్రాలు. అయితే మొన్న హర్యానా క్యాబినెట్ హర్యానాలో యాంటీ కన్వర్షన్ బిల్ అప్రూవ్ చేసింది. వచ్చే నెల అంటే మార్చిలో ఇది హర్యానా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. హర్యానా ఈ యాంటీ కన్వర్షన్ బిల్ ఎందుకు అంటే అక్రమంగా, చట్టవిరుద్ధంగా మత మార్పిళ్లను ఆపటానికని చెప్తుంది. అదేవిధంగా లవ్ జిహాద్ అంటే కేవలం మత మార్పిడి కోసమే పెళ్లిళ్ళు చాలా జరుగుతున్నాయి, వాటిని ఆపటానికని చెప్తుంది. ఈ బిల్ పూర్తి పేరు అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియస్ బిల్ 2022. ముఖ్యంగా ఇల్లీగల్ కన్వర్షన్స్ని ఆపటానికంట. ఎవరైతే ఫోర్స్తో, థ్రెట్తో, బెదిరింపుతో అంటే కోయర్షన్తో, ఫ్రాడ్తో, ఎల్యూర్మెంట్తో, మిస్రిప్రజెంటేషన్తో పెళ్లి ద్వారా కానీ ఇతర ఏ ప్రయత్నాల ద్వారా కానీ కన్వర్షన్ ట్రై చేస్తే, కన్వర్షన్ జరిగితే అది ఇల్లీగల్ అని చెప్తున్నారనమాట. హర్యానాలో అంటే ఈ మధ్య చాలా కన్వర్షన్స్, అంటీన్ నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ ఈ విధంగా జరుగుతున్నాయంట. ముఖ్యంగా పెళ్లి ద్వారా. పెళ్లికి ముందు మతం గురించి కానీ, మతానికి సంబంధించి మిస్రిప్రజెంటేషన్ కానీ, మతాన్ని దాచిపెట్టి కానీ పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి వాయిడ్ అవుతుంది, అంటే చెల్లదని చెప్పి కూడా బిల్లు చెప్తుంది. ఈ మధ్య హర్యానాలో సూడో సోషల్ ఆర్గనైజేషన్స్ చాలా స్టార్ట్ అవుతున్నాయంట. కేవలం హిడెన్ ఇంటెన్షన్ అనమాట, మతం కన్వర్షన్స్ కోసం. అయితే హర్యానాలో ఈ బిల్లు చెప్తుంది, ఎవరైతే మతాన్ని మార్చుకుంటున్నారో వాళ్ళు ఒక డిక్లరేషన్ ప్రభుత్వానికి పంపించాలి. తాము విల్ఫుల్గా ఎటువంటి ఫ్రాడ్ లేకుండా మత మార్పిడి చేసుకుంటున్నామని. అవసరమైతే ప్రభుత్వం ఆ డిక్లరేషన్ మీద ఎంక్వైరీ కూడా కండక్ట్ చేస్తంట. ఎప్పుడైతే మతం మార్పిడికి సంబంధించి జరుగుద్దో, ఎవరిపైన అయితే కావాలని అతను కన్వర్షన్స్ చేపిస్తాడని అక్యూజ్డ్ ఉంటారో, ఈ కేసు పడితే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద అక్యూజ్డ్. అంటే ఎవరైతే మత మార్పిళ్ళు చేస్తున్నారో అని చెప్పి అభియోగం ఎవరిపైన అయితే ఉంటుందో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అతనిపైన ఉంటుందంట, నేను ఇలా చేయలేదు అని చెప్పటాన్ని. ఇది కొంచెం స్ట్రిక్ట్, ఎందుకంటే జనరల్గా క్రిమినల్ లాస్లో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది స్టేట్ మీద ఉంటుంది. స్టేట్ హ్యాస్ టు ప్రూవ్, అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి క్రైమ్ జరిగిందని ప్రూవ్ చేయాలి. కానీ ఇక్కడ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది అక్యూజ్డ్ మీద ఉంటుందంట. ఇది చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. జనరల్గా భారతదేశంలో ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ సంబంధించి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది. యాక్ట్ ప్రకారం అయితే ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు ముందుగా మనం దానికి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, పెళ్లికి ముందే, నెల రోజుల ముందే. అయితే ఏ ఏ రాష్ట్రాల్లో అయితే ఈ ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ సంబంధించి యాంటీ కన్వర్షన్ లాస్ ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో రూల్స్ చాలా వరకు మారిపోయాయి అనమాట. చాలా స్ట్రిక్ట్ అయ్యాయని కూడా చెప్పొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చోట ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ జరుగుతుంది అంటే ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోవడమో, లేదా ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమో చూసాం అనమాట. వాళ్ళు ఒక నెల రోజుల ముందే డిక్లరేషన్ ఇచ్చారనుకోండి, తర్వాత వాళ్ళపైన పర్యవసానాలు ఎలా ఉంటాయి, విజిలాంటీ గ్రూప్స్ వాళ్ళపైకి ఎలా వస్తాయి, ఇది రైట్ టు ప్రైవసీకి ఇబ్బంది కాదా అని. అయితే బ్రదర్హుడ్ అనేది మన ఫండమెంటల్ డ్యూటీ, ఫ్రెటర్నిటీ అనేది. అలానే ఆర్టికల్ 21 రైట్ టు పర్సనల్ లిబర్టీ కూడా మనకుంది. ఇక్కడ లా కమిషన్ ఒక రికమెండేషన్ చేసింది, భారతదేశంలో ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా తాము ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి 21 రోజుల తర్వాత 30 రోజుల తర్వాత
30 డేస్ తర్వాత డిక్లరేషన్ ఇవ్వచ్చు, 30 డేస్ లోపు డిక్లరేషన్ ఇవ్వచ్చు అని. కానీ దీనికి ఒక మినహాయింపు ఉంది. ఏ రాష్ట్రాల్లో అయితే యాంటీ కన్వర్షన్ చట్టాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు అనుగుణంగానే, ఆ చట్టాలకు అనుగుణంగానే ఇంటర్ఫెయిత్ పెళ్లిళ్ళు జరగాలి అని చెప్పి. సో చాలా రాష్ట్రాల్లో ఈ మధ్య ఈ ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్ని, ముఖ్యంగా ఫ్రాడ్లెంట్గా చేసే మ్యారేజెస్ని ఇంటర్ఫెయిత్ ద్వారా ఆపటానికి చాలా బిల్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ అన్నమాట. ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకునే హక్కు వాలంటరీగా ఉంది. తనకి ఒక ఫెయిత్ కావాలి, కొత్త దేవుడు కావాలి, లేదా ఈ దేవుడి పట్ల, ఈ మతం పట్ల, ఈ ఫెయిత్ పట్ల ఆకర్షితులైనప్పుడు మార్చుకోవచ్చు వాలంటరీగా, విల్ఫుల్గా మార్చుకోవచ్చు. అయితే గుంపుగా ఒక పెద్ద గ్రూప్ని మెస్మరైజ్ చేసి మార్చే హక్కు ఉందా, ఫ్రాడ్ చేసి మార్చే హక్కు ఉందా? ఇది $1 బిలియన్ క్వశ్చన్. అంటే నేను మారుతున్నాను, నాతో పాటు ఈ 1000 మంది మారుతారు, నాతో పాటు ఈ 10,000 మంది మారుతారు. ఇది ఎంతవరకు రైట్? దాంతోపాటు ఈ బిల్లో స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్లో ఒక మాట ఉంది. ప్రతి మతం, ముఖ్యంగా హర్యానాలో కొన్ని మతాలు ఆ మతం యొక్క స్ట్రెంగ్త్ని పెంచుకోవడానికి, ఆ మతం యొక్క మెంబర్షిప్ని పెంచుకోవడానికి ఇటువంటి ప్రోత్సాహాలు ఇస్తున్నాయి, లేదా కొన్ని సపోర్ట్ సిస్టమ్, కొన్ని దొంగ ఆర్గనైజేషన్స్ పుట్టుకొస్తున్నాయి అంటున్నాయి. ఓవరాల్గా అయితే ఒక మాట చెప్పొచ్చు, భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య మతానికి సంబంధించిన అంశాలు పైకి వస్తున్నాయి, మతానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ పైకి వస్తున్నాయి. ఒకప్పుడు మనం చాలా సినిమాలు కూడా చూసాం, ముంబై లాంటి సినిమాలు, బాంబే. ఆ బాంబే సినిమాలో ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే వాలంటరీగా ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ అనేది కరెక్టే, ఫోర్స్గా ఎవరు ఒప్పుకోరు, అది తప్పే. కానీ ఇద్దరు మేజర్లు మనస్ఫూర్తిగా బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ అది ఓన్లీ ఫోర్స్ ఫ్రాడ్ అని ఏ విధంగా ప్రూవ్ చేస్తావు? దానిలో పేరెంట్స్ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుంది, పిల్లల ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్స్. అండ్ స్టేట్ అనేది ఫెయిత్ని రెగ్యులేట్ చేయడానికి లేదు, తప్పు జరుగుతుంటే కంట్రోల్ చేయడానికి ఉంది. కానీ ఆ తప్పు ఏంటి అనేది సబ్జెక్టు అయినప్పుడు, ఆ తప్పు ఎలా జరిగింది అనేది సబ్జెక్ట్ అయినప్పుడు స్టేట్ మాత్రం ఎంతవరకు ఇంటర్ఫేర్ అవ్వచ్చు? ఇది కూడా మనం ఆలోచించాలి.